హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్. మా కొత్తగా చూసే వారికి లైక్ చేయండి, షేర్ చేయండి. మా అదేవిధంగా ఈ రోజు మెయిన్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇంపార్టెంట్ టాపిక్ మా ఏదంటే ఇక్కడ మెయిన్ వచ్చేసి మా సెప్టెంబర్ 8 వచ్చేసి మా ఇంటర్నేషనల్ లిటరేచర్ డే. దీని యొక్క 2021 థీమ్ వచ్చేసి మా ఏదంటే డిజిటల్ యుగంలో అక్షరాస్యతను ప్రోత్సహించాలి. అంటే ఇక్కడ 2021 ఇంటర్నేషనల్ మా యొక్క ఏదంటే అక్షరాస్యత దినోత్సవం. ఏదంటే ప్రపంచంలో అత్యధికంగా అక్షరాస్తున్న దేశం వచ్చేసి మా ఏ దేశం అంటే అమెరికా, అదేవిధంగా నార్వే, అదేవిధంగా ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ 100% మా. కానీ 2011 ప్రకారం ఇండియా అక్షరాస్యత వచ్చేసి ఏంటంటే 74% మాత్రమే. అయితే భారతదేశంలో అక్షరాస్యత తక్కువ ఉన్న రాష్ట్రమా ఏ రాష్ట్రం అంటే బీహారు. ఇండియాలో లిటరేచర్ ఎక్కువ ఉన్న రాష్ట్రమా ఏ స్టేట్ అంటే కేరళ ఉంది, 94% మా. మళ్ళా మిజోరాము, మళ్ళా త్రిపుర రాష్ట్రాలు వచ్చేసి థర్డ్ ప్లేస్ లోనేమా, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ ఉన్నాయి ఏదంటే లిటరేచర్ లో. అయితే ఇక్కడ మెయిన్ కరెంట్ అఫైర్స్ మా ఏదంటే జిఎస్టీ యొక్క బిల్లు మా, ఇదా 56 యొక్క మీటింగ్ మా. పాలక మండలి సమావేశం ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగిందన్నమాట ఈ యొక్క జిఎస్టీ మీటింగ్. ఈ యొక్క జిఎస్టీ మీటింగ్ మా ఇదా 2025 వచ్చేసి మా ఇదా సెప్టెంబర్ వచ్చేసి మా ఈ యొక్క సెప్టెంబర్ మంత్ లో 3వ తేదీన ఈ యొక్క మీటింగ్ వచ్చేసి మా ఎక్కడ అంటే ఇదా 56 మీటింగ్ మా న్యూఢిల్లీలో జరిగింది జిఎస్టీ మీటింగ్. అయితే ఇంకా జిఎస్టీ నుంచి మా శాంపుల్స్ మా ట్యాక్సెస్ ఒకప్పుడు జిఎస్టీ ట్యాక్స్ మా ఎంతంటే 0%, 5%, 12%, 8%, 28% ఈ యొక్క ట్యాక్స్లు ఉన్నాయన్నమాట. ఒకప్పుడు శాంపుల్స్ మా ఒకప్పుడు మొత్తం వచ్చేసి 4 ఉన్నాయి సార్. కానీ ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి కేవలం మా 2 మాత్రం ఉంటాయి. ఒకటి 5%, 2 వచ్చేసి 18% మాత్రమే ఉంటాయి. ఈ నెల 22 నుంచి సెప్టెంబర్ 20 నుంచి ఇవి అమలు చేస్తామట. ఏదంటే ఈ యొక్క జిఎస్టీ యొక్క ట్యాక్సెస్ మా. అదేవిధంగా నెక్స్ట్ ఆరోగ్యం మీద మరియు జీవిత బీమా పైన వచ్చేసి జిఎస్టీ 0 మా, 0%. నెక్స్ట్ అదేవిధంగా ఖరీదైన కాళ్ళపైన పొగాకు ఉత్పత్తులపైన ఎంతంటే 40% విధించారు. నెక్స్ట్ మా అదేవిధంగా నిత్యావసరాల పైన 5%. నెక్స్ట్ విద్యారంగం పైన 0%. నెక్స్ట్ ఎరేజ్ పైన 0% మా 0% ఉంటుంది. ఎరేజ్ పైన కూడా 0%. ఈ యొక్క జిఎస్టీ బిల్లు సమావేశంలో మన ఇండియా ఫైనాన్షియల్ నిర్మలా సీతారామన్ గారు ఆదేశాలు జారీ అనమాట ఈ మీటింగ్ లో. అయితే ఇక జిఎస్టీ అనేది చాలా ఫేమస్ మా. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఎందుకు మా ఈ యొక్క ట్యాక్స్ తగ్గించాలంటే పేదవాళ్ళ పైన ఎక్కువ ట్యాక్సెస్ వేస్తున్నారు. అందుకు కేంద్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో వ్యతిరేక రావడంతో చాలా మంది ప్రజలు వ్యతిరేక, అన్ని రాష్ట్రాలు వ్యతిరేక రావడంతో జిఎస్టీ బిల్ పెద్దానికి జిఎస్టీ కట్టాలి. షాపింగ్ వెళ్ళినా జిఎస్టీ కట్టాలి, పెద్దానికి జిఎస్టీ బిల్ కట్టాలి. పేదవాళ్ళకు మధ్యతరగతి వాళ్ళకు జిఎస్టీ వల్ల దీనివల్ల ఎంతో భారం అవుతుంది. అందుకు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఆలోచనతో ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ యొక్క జిఎస్టీ బిల్లును ఎట్లయినా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నమాట. ఇప్పటి నుంచి జిఎస్టీ బిల్లు కొన్ని మాత్రమే 5%, 8% మాత్రమే ఈ యొక్క జిఎస్టీ బిల్లు అమలేస్తామట. అయితే జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మా. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మా. ఒకే వస్తువు పైన ఒకే పన్ను విధిస్తామట జిఎస్టీ. అయితే ఈ యొక్క ప్రపంచంలో మొట్టమొదటిగా జిఎస్టీ బిల్ మా మొట్టమొదటిగా 1954లో వచ్చేసి మా ఏ దేశం అంటే ఫస్ట్ ఏ దేశం అంటే ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారన్నమాట. ఈ యొక్క జిఎస్టీ బిల్లు 168 దేశాల్లో ఈ యొక్క జిఎస్టీ బిల్లు ఉంది. ఇటీవల వచ్చేసి మా చైనా వాళ్ళు, నెక్స్ట్ అమెరికా వాళ్ళు వచ్చేసి మా ఈ 2 దేశాలు జిఎస్టీ బిల్లును క్యాన్సిల్ చేశారన్నమాట. ఏ బిల్ అంటే జిఎస్టీ. అయితే జిఎస్టీ ముందు ఇండియాలో ఏమన్నట్టు మా వ్యాట్. ఇండియాలో వచ్చేసి వ్యాట్ అంటే వాల్యూడ్ యాడ్ ట్యాక్స్. వ్యాట్ అంటే మా వాల్యూడ్ ట్యాక్స్. ఈ యొక్క వ్యాట్ వచ్చేసి మా ఫస్ట్ ప్రపంచంలో మొట్టమొదటిగా ఏ దేశం మీద ఇది కూడా ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారు. ఎప్పుడంటే 1954లో. అదేవిధంగా ఈ యొక్క వ్యాట్ వచ్చేసి మా ఇండియాలో ఈ యొక్క వ్యాట్ వచ్చేసి ఎప్పుడు ప్రవేశపెట్టే ఇండియాలో 2003 ఏప్రిల్ 1 ఏ స్టేట్ అంటే హర్యానాలో ప్రవేశపెట్టారు. మళ్ళా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మా 2005లో వచ్చేసి ఏప్రిల్ 1 ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారు. మళ్ళా చివరి రాష్ట్రం వచ్చేసి మా ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్లో ఎప్పుడంటే 2008 ఏప్రిల్ 1 ఉత్తరప్రదేశ్లో ప్రవేశపెట్టారు అన్నమాట. లాస్ట్ ఉత్తరప్రదేశ్లో వ్యాట్ని ప్రవేశపెట్టారు. అయితే ఇండియాలో వ్యాట్ కంటే ముందు ఏముందంటే మోడ్ వ్యాట్ ఇండియాలో ఎప్పుడంటే 1955లో మోడ్ వ్యాట్ ను ప్రవేశపెట్టడం జరిగింది సార్. అయితే ఈ యొక్క జిఎస్టీ బిల్లు భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2000 సంవత్సరంలో ప్రధానమంత్రి వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో దీన్ని ప్రవేశపెట్టాలని అనుకున్నారన్నమాట. కానీ లోక్సభ, రాజ్యసభ ఈ బిల్లు ఆమోదించలేదు సార్. లోక్సభ ఆమోదించలేదు.
మళ్ళీ 2004లో వచ్చేసి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ బిల్లు ప్రవేశపెట్టారు. లోక్సభ మరియు రాజ్యసభ ఆమోదించారు. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం 2014లో అంటే బీజేపీ ప్రభుత్వం 2014 వచ్చేసి అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ కాలంలో వచ్చేసి ఈ యొక్క జిఎస్టి బిల్లును ప్రవేశపెట్టారు. 122వ రాజ్యాంగ సంవత్సర 122వ రాజ్యాంగ సంవత్సర 122వ రాజ్యాంగ సంవత్సర నెక్స్ట్ ఎన్నో చట్టం అంటే 101వ యాక్ట్ ప్రకారం 101వ యాక్ట్ ప్రకారం వచ్చేసి జిఎస్టి బిల్లు ఎన్నో భాగం అంటే 12A భాగంలో ఆర్టికల్ 366 ఆర్టికల్ ప్రకారం వచ్చేసి ఈ యొక్క జిఎస్టి బిల్ ని ప్రవేశపెట్టమాట. ఈ యొక్క జిఎస్టి బిల్ ఎన్నో అమెండ్మెంట్ 122 అమెండ్మెంట్ ఎన్నో చట్టం ఇది 101 చట్టం ఎన్నో భాగంలో 12వ భాగం ఏ ఆర్టికల్ 366 ఆర్టికల్ ప్రకారం వచ్చేసి ఈ యొక్క బిల్లును జిఎస్టి బిల్లును ప్రవేశపెట్టనమాట. అయితే ఈ యొక్క జిఎస్టి బిల్లు వచ్చేసి భారతదేశంలో ఎప్పటి నుంచి అమలు చేశారు. అయితే జిఎస్టి బిల్లు లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టినంటే జిఎస్టి బిల్ లోక్సభలో ఫస్ట్ జిఎస్టి బిల్లును 2016 వచ్చేసి ఆగస్టు 5వ తేదీన లోక్సభలో 2016 వచ్చేసి ఆగస్టు 8వ తేదీన వచ్చేసి రాజ్యసభ అంటే అప్పర్ హౌస్ 2016 వచ్చేసి సెప్టెంబర్ 8 వచ్చేసి రాష్ట్రపతి సైన్ చేశాడు. నెక్స్ట్ 2016 వచ్చేసి జూలై 1 నుంచి ఈ యొక్క జిఎస్టి బిల్లు వేసుకుంటా 2017 జూలై 1 నుంచి అమలు చేసిన జిఎస్టి బిల్లు లోక్సభలో 2016 ఆగస్టు 5న 2016 ఆగస్టు 8న రాజ్యసభ 2016 వచ్చేసి సెప్టెంబర్ 8న రాష్ట్రపతి సైన్ చేశాడు. జిఎస్టి బిల్ ఎప్పటి నుంచి అమలుకి వచ్చిందంటే 2017 జూలై 1 నుంచి అమలుకి వచ్చింది. అందుకు ప్రతి సంవత్సరం జిఎస్టి దినోత్సవం ఎప్పుడంటే జూలై 1న జరుపుకుంటాం. జిఎస్టి దినోత్సవం ఎప్పుడంటే జూలై 1న ఈ యొక్క జిఎస్టి దినోత్సవం జరుపుకుంటామట. అయితే ఈ యొక్క జిఎస్టి 2025కి వచ్చేసి ఎన్ని సంవత్సరాలు పూర్తంటే దాదాపు వచ్చేసి ఏంటంటే 8 సంవత్సరాలు పూర్తయింది. 8 years ఇది కంప్లీట్ ఏ బిల్ అంటే జిఎస్టి బిల్లు జిఎస్టి బిల్ కంప్లీట్ 8 years కంప్లీట్ ఏ బిల్ అంటే జిఎస్టి బిల్లు. అయితే ఈ యొక్క జిఎస్టి బిల్లు ఎన్నో అమెండ్మెంట్ అంటే వెరీ ఇంపార్టెంట్ 122 రాజ్యాంగ సవరణ ఎన్నో చట్టం అంటే 101 చట్టం రాజ్యాంగ సవరణ వేరు చట్టం వేరు. ఒక రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత అదేంటంటే చట్టంగా మాత్రం అది ఎట్లా చట్టంగా మాత్రం అంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి సైన్ చేసే అది చట్టంగా మారుతామట. అయితే ఈ యొక్క జిఎస్టి బిల్లు ఎన్నో భాగం అంటే 12వ భాగంలో ఆర్టికల్ 366 ప్రకారం ఈ యొక్క జిఎస్టి బిల్లును ప్రవేశపెట్టనమాట. అయితే ఇండియాలో ఈ యొక్క జిఎస్టి బిల్లు భారతదేశంలోనే ఈ యొక్క జిఎస్టి బిల్లు ఇండియాలోనే ఈ యొక్క జిఎస్టి బిల్లు తొలిసారిగా ఆమోదించిన రాష్ట్రం వచ్చేసి ఏ రాష్ట్రం అంటే అస్సాం రాష్ట్రం 2016 ఆగస్టు 12వ తేదీన. నెక్స్ట్ సెకండ్ స్టేట్ ఏ రాష్ట్రం అంటే సెకండ్ స్టేట్ వచ్చేసి ఏ రాష్ట్రం అంటే జార్ఖండ్. మూడో రాష్ట్రమా ఏ రాష్ట్రం అంటే ఛత్తీస్గఢ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడంటే 2016 సెప్టెంబర్ 8న ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిందన్నమాట. చివరి రాష్ట్రం వచ్చేసి జిఎస్టి బిల్లు ఏ రాష్ట్రం అంటే జమ్మూ కాశ్మీర్ 2017 వచ్చేసి జూలై 5వ తేదీన ఈ యొక్క జిఎస్టి బిల్లు ప్రవేశపెట్టమా చివరి రాష్ట్రమా జమ్మూ కాశ్మీర్. అయితే జిఎస్టి బిల్లు ఇండియాలో ఎప్పటి నుంచి అమలుకు అంటే జూలై 1 2017 నుంచి అమలుకు వచ్చింది. అందుకు ప్రతి సంవత్సరం ఈ యొక్క బిల్లు ఈ యొక్క దినోత్సవం వచ్చేసి ఏ దినోత్సవం అంటే జిఎస్టిగా జరుపుకుంటామట. అయితే ఈ యొక్క జిఎస్టి యొక్క ట్యాక్సెస్ ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఉంటే 0%, 5%, 12%, 8%, 28% ఈ యొక్క జిఎస్టి ట్యాక్స్ అనమాట. అయితే ఇప్పటి నుంచి ఈ యొక్క జిఎస్టి ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం 56వ మీటింగ్ లో నెక్స్ట్ ఇప్పటి నుంచి కేవలం 5%, 8% మాత్రం ఉంటుంది. అదేవిధంగా జిఎస్టి బిల్లుకు కొన్ని మినహాయింపు ఇచ్చారమ్మా. ఈ యొక్క జిఎస్టి బిల్లుకు కొన్ని మినహాయింపు ట్యాక్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి ఏంటంటే పెట్రోల్ డీజిల్ కు మినహాయింపు ఇచ్చారు. సెకండ్ వచ్చేసి ఏంటంటే ఆల్కహాల్. నెక్స్ట్ మూడు వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఈ మూటికి వచ్చేసి మినహాయించారు. ఒకటి పెట్రోల్ డీజిల్, నెక్స్ట్ మూడు వచ్చేసి ఆల్కహాల్, 4 వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఈ మూటకి వచ్చేసి మినహాయించారు. ఎందుకు సార్ దీనికి మినహాయింపు ఇచ్చారంటే ఈ మూటకి వచ్చేసి ఎందుకు మినహాయించారంటే ఇవి ధరలు అనేది పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి. ఒకవేళ పెట్రోల్ డీజిల్ కు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే స్టేట్ ప్రభుత్వానికి ఏమి మిగలదు. అందుకని దీనికి మినహాయించారు. అదేవిధంగా ఆల్కహాల్ కు ఎందుకంటే
అవునా స్టేట్ లో ఎక్కువ ఆదాయాలు వచ్చిందమ్మా ఏదంటే ఆల్కహాల్ లేకుంటే మన స్టేట్ లో అన్ని రాష్ట్రాలు వచ్చేసి చాలా కష్టాలు ఉంటాయి. వాళ్ళకు ట్యాక్స్ కూడా అంటే డబ్బులు కూడా మనకు గవర్నమెంట్ జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా ఉండదమ్మా ఆల్కహాల్ లేకుంటే. ఎందుకంటే దాని ముందే గవర్నమెంట్ కు ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి దీనికి మినహాయించారు. మీ ఎలక్ట్రిసిటీ అంటే కామన్ మన రాష్ట్ర ప్రభుత్వం దీని ఎలక్ట్రిసిటీ స్టేట్ లో దీని విషయమాట. అదేవిధంగా బంగారం మీద కూడా ఎంత ట్యాక్స్ అంటే 3% వేసారనమాట. అదేవిధంగా జిఎస్టీ ఫస్ట్ మీటింగ్ జిఎస్టీ ఫస్ట్ మీటింగ్ ఎక్కడే 2016 ఫస్ట్ మీటింగ్ ఎక్కడే నోటి అనమాట. అదేవిధంగా జిఎస్టీ లో ఎంతమంది సభ్యులు ఉంటాయంటమా జిఎస్టీ లో మొత్తం జిఎస్టీ వచ్చేసి ఎంతమంది ఉంటాయి 1+32 మెంబర్స్ ఉంటారు. అదేవిధంగా జిఎస్టీ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే నోడిల్లు ఉంది. జిఎస్టీ హెడ్ క్వార్టర్ నోడిల్లు ఉంది. నెక్స్ట్ జిఎస్టీ ఫస్ట్ అధ్యక్షమా ఎవరంటే ఫస్ట్ అధ్యక్షుడు వచ్చేసి ఎవరంటే జిఎస్టీ అధ్యక్షుడు ఫస్ట్ పర్సన్ ఎవరంటే ఇది అరుణ్ జైట్లీ. ఫస్ట్ అరుణ్ జైట్లీ. ప్రెజెంట్ వచ్చేసి జిఎస్టీ అధ్యక్షుడు వచ్చేసి ఎవరంటే అధ్యక్షురాలు వచ్చేసి ఎవరంటే నిర్మలా సీతారామన్. ఎవరండి నిర్మలా సీతారామన్ వచ్చి ప్రెజెంట్ జిఎస్టీ అధ్యక్షుడుగా ఉన్నమాట. ప్రెజెంట్ జిఎస్టీ మండలికి పాలక మండలి చైర్మన్ వచ్చేసి అంటే నిర్మలా సీతారామన్ వచ్చేసి పాలక మండలి చైర్మన్ గా వహిస్తున్నమాట. ఏదానికంటే జిఎస్టీ మండలికి ఇవన్నీ మనకు ఎగ్జామ్ అనమాట. జిఎస్టీ హెడ్ క్వార్టర్ మాత్రం ఏంటంటే ఢిల్లీలో చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్. జిఎస్టీ మీటింగ్ ఎక్కడెక్కడ ఏంది ఏం కథ ఇవన్నీ మనకు ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూసే వారికి లైక్ చేయండి, షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్.